నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన అయిన ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదు. వైఎస్ అవినాష్ రెడ్డి. దేవనకొండ ఎంపీడీఓ కార్యాలయం ముందు సిపిఐ సిపిఎం నాయకులు మరియు రైతులతో కలిసి ధర్నా. శిథిల వ్యవస్థకు చేరిన రథశాల రథం 1000 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన వేణుగోపాలస్వామి దేవాలయం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి పండుగ వేడుకలు ఘనంగా. నెల రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పైగా పులివెందుల మెడికల్ కాలేజీలో ఉన్న అత్యాధునిక పరికరాలను తరలించేస్తున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మెడికల్ కాలేజీకి అత్యాధునిక పరికరాలు సమకూర్చారు. కూటమి ప్రభుత్వం మెడికల్ సీట్లు రాకుండా చేసింది. ఇప్పుడు పరికరాలు కూడా తరలించేస్తున్నారు. పులివెందుల ప్రాంతం అంటే ఎందుకింత కక్ష? ఈ ప్రాంత టీడీపీ నాయకులు దీనికి ఏమి సమాధానం చెప్తారు? ఇప్పటికైనా ప్రైవేటీకరణ పరికరాలు తరలింపు ఆపండి. వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ. వద్దకెళ్లి కోటి సంతకాల సేకరణ చేస్తా ఉంది ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రైవేటీకరణ పట్ల నిరసన వస్తే, ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే కూటమి ప్రభుత్వానికి కనీసం చీమ కొట్టినట్టు కూడా లేదు. ఎంత తోలుమందంగా వాళ్ళ ప్రవర్తన ఉందంటే, నిన్నటి రోజున పులివెందుల మెడికల్ కాలేజీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్లన్నీ పూర్తి చేసి హాస్పిటల్ అక్కడికి తీసుకొచ్చి మెడికల్ కాలేజీలకు కూడా సీట్లు మంజూరు అయ్యాయో ఆ సీట్లు వద్దని చెప్పి వెనక్కి పంపారు. ఆ మెడికల్ కాలేజీలో ఆ హాస్పిటల్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ ను జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మరి పర్చేస్ చేయడం జరిగింది. ఆ గవర్నమెంట్ పర్చేస్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నటి రోజున ప్రభుత్వము పులివెందుల్లో ఉన్న అత్యాధునికమైన మరి పరికరాలన్నీ కూడా, ఎక్విప్మెంట్ అన్ని కూడా గుంటూరు కని కర్నూలు కని వాళ్ళు షిఫ్ట్ చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇంత ఘోరమా? నెల రోజులుగా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణ పట్ల మేము నిరసన తెలుపుతా ఉన్నాం, ప్రజలు నిరసన తెలుపుతా ఉన్నారు. దానికి మీరు స్పందించకపోగా మళ్ళా పులివెందుల మెడికల్ కాలేజీలో, పులివెందుల ఆసుపత్రిలో, మెడికల్ కాలేజీకి సంబంధించిన GGH లో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పరికరాలను కూడా, అత్యాధునికమైన పరికరాలను కూడా ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ చేసి వేరే చోటికి షిఫ్ట్ చేస్తా ఉన్నారంటే ఈ ప్రాంతం పట్ల, ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరితో మీరు ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లా. పులివెందుల ప్రాంతంలో ఉన్న సోకాల్డ్ టీడీపీ నాయకులు, ఇన్ఛార్జి, లేకుంటే ఈ జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకులు, వీళ్ళందరినీ కూడా నేను గట్టిగా అడుగుతా ఉన్నా, ఎంతసేపు ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతసేపు డీలర్షిప్లు బీకినామా లేదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లను బీకినామా లేదా, లేకుంటే అంగన్వాడీ ఉద్యోగులు బీకినామా లేదా, లేకుంటే యానిమేటర్లు ఉద్యోగాల నుంచి బీకినామా లేదా? ఈ కాదండి మీరు చేయాల్సింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడం ఇది కాదండి మీరు చేయాల్సింది. ఇట్లాంటి చేతనైతే 4 మంచి కార్యక్రమాలు మీరు చేయాలా. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపే దిశగా మీరందరూ కూడా పోయి మీ ప్రభుత్వంతో కొట్లాడాలా. ఆ పని చేయరు. ఇవాళ పులివెందుల మెడికల్ కాలేజీలోని పరికరాలు షిఫ్ట్ కాకుండా మీరందరూ పోయి గొడవ పడాలి ప్రభుత్వంతో. ఆ పని చేయడం లేదు. ఎంతసేపు మా కార్యకర్తలను హరాస్ చేయడం 16-17 నెలలుగా మీరు చేసింది అదే. ఇప్పటికైనా ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్ని పక్కన పెట్టి, హరాస్మెంట్ కార్యక్రమాలు పక్కన పెట్టి పనికొచ్చే పనులు చేయండి. పులివెందుల అభివృద్ధి మీద, జిల్లా అభివృద్ధి మీద ఫోకస్ చేయండి. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేయండి, ఆపండి. మెడికల్ కాలేజీలో పరికరాలు షిఫ్టింగ్ కాకుండా, వేరే చోటకి షిఫ్టింగ్ కాకుండా అడ్డుకోండి. కొంచెమన్నా మీరు ఉన్నారని చెప్పి ప్రజలకు కనీసం తెలియజేయండి. ఎంతసేపు హరాస్మెంటే కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వంతో కొట్లాడైనా సరే ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపాలా. అదేవిధంగా పులివెందుల మెడికల్ కాలేజీ మన GGH కి సంబంధించిన ఏదైతే అత్యాధునికమైన పరికరాలు షిఫ్టింగ్ జరుగుతా ఉన్నాయో ఆ షిఫ్టింగ్ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా ఆపి ఆ పరికరాలు ఇక్కడే పూర్తిగా వినియోగంలో తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు సిపిఐ సిపిఎం నాయకులు మరియు రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్న ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి మాట్లాడుతూ అధిక వర్షపాతం వల్ల రైతులు పండించిన పత్తి మిరప వేరుశెనగ కందులు టమాటా ఉల్లిగడ్డ భారీగా దెబ్బతిన్నాయని కూటమి ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని అన్నారు. రైతులు పండించిన పంటకు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోతుందన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు రైతులకు ఉచిత బీమా అందించేది, కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ₹1 కూడా ఇవ్వలేదన్నారు. మేము వచ్చి అక్కడ ఆలార్దీన్ దగ్గర పత్తి చూపించి మేము చెప్పినాం. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎకరాకి ₹50,000 పెట్టుబడి చాలా నష్టపోయిన విధంగా మేము మొన్న ఆ రోజే కానీ పొలాల్లో పోయి రైతులతో మాట్లాడి ఎకరాకి 50,000 కట్టేయాలనే విధంగా మేము చెప్పినాము. కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము. అదేవిధంగా జేడీ మేడం గారు ఆమెకు కానీ వరలక్ష్మి మేడం అప్పుడున్న ఆమెకు కానీ ఫోన్ చేసి చెప్పినాము. అయినా కానీ వాళ్ళకి నిమ్మకి నీరెత్తినట్లు కానీ లేదు. రైతులంటే వాళ్ళకి అసలు పట్టదు. ఈరోజు కన్నా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోతున్నాడు అక్కడంతా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వర్షాలు వచ్చి అంతా మొత్తం పంటలన్నీ పాడైపోతున్నాయి. ఏ పంటకు మద్దతు లేదు. పంటలు మొత్తం అక్కడైతే మనకి ఇక్కడైతే వర్షాలకు వచ్చి పత్తి ఉల్లి 2 పంటలు అసలు చాలా నష్టపోయినారు. పోయినసారి అయితే మన పొగాకు మిర్చి పాడైపోయినారు. అసలు ఎక్కడే కానీ వాళ్ళు మన కూటమి నాయకులు ఏ నాయకులు కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఆ వ్యవసాయ శాఖ మంత్రి మళ్ళీ ఎందుకో ఆయనకి ఆంబోత మాత్రం ఆయన ఉన్నాడు కానీ అసలు ఎవరు ఏ రైతులు పట్టించుకోని లేదా. ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చినారు ఆయనకి. అలాంటి వ్యక్తి ఈరోజు ఖచ్చితంగా ఈ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఎందుకంటే రైతులను ఏడన్నా కానీ ఎక్కడైనా పట్టించుకున్న పాపం ఆయన కాన్షియస్లోనే కానీ ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోలేడు ఈ అచ్చెన్నాయుడు గారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడు? మేము ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం కోటే చేస్తున్నాము. ఇమ్మీడియట్లీ మా 6 మండలాలు, ఒక మండలం కాదు, దేవనకొండ మండలమే కాదు, 6 మండలం మా ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ. ఎందుకంటే ముందే మొత్తం బతికేదంతా రైతాంగం నుంచి ఆలూరు కాన్స్టిట్యూన్సీ 6 మండలము పత్తి చాలా నష్టపోయిన పత్తి నుంచి. ఎందుకంటే ఆ రోజు చూపించినాము. ఎందుకంటే కుళ్ళిపోయినాయి. మన కాయంతా చూసి పొలాల్లో పోయి కాయని ఉప్పు చూసి మళ్ళీ కుళ్ళిపోయింది. అది పత్తి విడిపించేకి రాదు, ఏం రాదు, అంత కుళ్ళిపోయిందే విధంగా అయింది. కాబట్టి మేము ఈ కూటమి ప్రభుత్వం కోటే చెప్తున్నాము. ఈ మన సిపిఐఎం నాయకులు అందరూ కానీ బాగా మద్దతు వచ్చింది. ఎందుకంటే మంచి కార్యక్రమం. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు మన గిట్టుబాటు ధర లేకపోతే ఖచ్చితంగా ఆయన ఏదైనా ఇట్లా విపత్తులు జరిగితే దానికి సపరేట్గా నిధులు మన క్యాబినెట్లో బడ్జెట్ సపరేట్ పెట్టేవాడు. అలాంటిది లేక చాలా సార్లు చూసినాం మనం. మన ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకి లక్షలు రైతులకు అకౌంట్లకు పడినాయి. మనమే అబద్ధంగా చెప్పి ఖచ్చితంగా రైతులు చాలా మంది కొన్ని లక్షలు గూలెం గ్రామంలో అయితే ఇన్సూరెన్స్ 14 లక్షలు వచ్చింది ఒక రైతుకి పోయినసారి మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇప్పుడు రైతులు కడుతున్నారు ఇన్సూరెన్స్, కట్టినా కానీ వాళ్ళకి ఇంతవరకు రూపాయి రాలేదు. ఎందుకంటే మనం పోయే సంవత్సరం చూసినాం, ఈ సంవత్సరం చూసినాం, ఎక్కడ ఏ రైతుకి ₹1 పడని పాపం లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కడుపు నింపుకునేకి వాళ్ళగా ఇదేందో లిక్కర్ పెట్టినారు కదా, నకిలీ లిక్కరు, ఆ లిక్కర్తో దందా చేస్తున్నారు తప్ప వాళ్ళు సంపాదించుకునే వచ్చినారు తప్ప రైతుల గురించి కానీ ఏ ఉద్యోగస్తుల గురించి కానీ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కానీ ఏ ఒక్కరిని పట్టలేదు. శిథిల వ్యవస్థకు చేరిన రథశాల రథం 1000 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన వేణుగోపాల స్వామి దేవాలయంకి సంబంధించిన రథశాలలో రథం శిథిల వ్యవస్థకు చేరింది. కనీసం దానిపై దృష్టి పెట్టిన అధికారులు లేరు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేవాలయాలకు చైర్మన్లను నియమించింది. ఇప్పుడైనా దేవాలయ పరిస్థితులు మారిన గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయం ఎన్నో వేల సంవత్సరాల నాటి దేవాలయం. కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రతిపాడు గ్రామంలో స్వామివారిని రథంపై ఊరేగించేవారు. కాలక్రమేణా ఆ సాంప్రదాయం సంతరించిపోయింది. అయితే ఆనాటి ఆనవాలుగా రథశాలలో రథం ఉన్నప్పటికీ అది శిథిల వ్యవస్థకు చేరింది. ఈ మధ్య కాలంలో దేవాలయ శాఖ కమిషనర్ ప్రతిపాడులోని దండేశ్వర స్వామి ఆలయాన్ని వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఇటుపక్క కూడా ఫ్రేమ్ చూసేసి ఇటుపక్క
దాంట్లో కూడా తీస్తే ఇక్కడ నిలబడి తీస్తే మొత్తం ఎంత ఆక్యుపైడ్ మొత్తం కనపడుతుంది. మంచి న్యూస్ అన్నా. బాయ్ పక్కన కూడా చెత్త దెబ్బలు వెనకొడుతుంది. ఇది ఏలూరు శివప్రసాద్ వాళ్ళది. ఈ ఒక 35 lakhsకి పెట్టాము, శాంక్షన్ అయింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో గల రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను వేద పండితులు మంత్రోచ్చరణాల మధ్య నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రతాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి పుణ్యకాలే అమృతమస్తు అమృతో వస్త్రణమసి అమృతమస్తు అమృత వస్త్ర సపుత్ర పుత్రికాణం సపౌత్ర పౌత్రికాణం శాశ్వత వర్గాణం మమ క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఆనంద నారాయణ స్వామి దేవాలయే జనాకర్షణ ధనాకర్షణ ధాన్యాకర్షణ వస్తు పీఠను పెట్టుకోండి. ఓషధయ సంవదంతే సోమేన ధారాజ్ఞాః తస్మై కరోతి బ్రాహ్మణస్వగం రాజన్ పారయామసే. కలశాన్ని ముట్టుకోండి. లోపట ఆ కలశేషు దామతి పవిత్రే సాయి కృష్ణానామదేశ్య రామకృష్ణానామదేశ్య రాకుటుంబస్య శ్రీశట్ల గోత్రోద్భవస్య లక్ష్మణ్ గుప్తానామదేశ్య పద్మానామదేశ్య సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా కృష్ణవేణి జగౌతమే భాగీరథీ విద్యాదా పంచగంగా ప్రకీర్తితాః ఆయాంత దేవ పూజార్థం దురదక్షేకారక. సరళానామదేశ్య బాణప్రసాద్ నామదేశ్య శరత్ కుమార్ నామదేశ్య భరత్ కుమార్ నామదేశ్య వివాహ మహోత్సవాఖ్యే కర్మణి శ్రీమాన్ గోత్ర. అక్షతల నీళ్లు భార్యాభర్తలు ఇద్దరు కూడా చేతిలో నీళ్లు పోసుకొని అక్షతల నీళ్లు కింద వదిలేయండి, లేకపోతే చెంబులో అక్షతలు వేయండి. చెంబులో అక్షతలు వేసి పసుపు కుంకుమ గంధం ఉంటే గంధం ఒక పుష్పము వేయండి. శివే సర్వార్థ సాధకే శరణ్యే స్నిగ్ధానామదేశ్య మాతుః వెంకటలక్ష్మమ్మ నామదేశ్య సహ కుటుంబస్య. ఈరోజు అంగరంగ వైభవంగా మరి ఎక్కడా కూడా కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతంలో జరగనటువంటి విధంగా మన కామారెడ్డి గాంధీనగర్లో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి దేవాలయం నందు సామూహికంగా సమస్తమైనటువంటి భక్తులందరి చేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని
జరిపించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఉన్నదో ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అనుగుణంగా అందరూ కూడా చేసుకునేటువంటి విధంగా మన దేవాలయంలో అందరికీ కూడా అన్ని రంగాల వారికి కూడా అందుబాటులో ఉండి చేయించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రతి పౌర్ణమికి కూడా మన దేవాలయంలో సామూహికంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలను చేయించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క దేవాలయంలో స్వామి మూర్తులను దర్శించి సంపూర్ణమైనటువంటి కృపకు పాత్రులయ్యి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని తెలియజేసుకుంటూ బోల్ రమాసహిత సత్యనారాయణ భగవాన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన అయిన ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదు. వైఎస్ అవినాష్ రెడ్డి. దేవనకొండ ఎంపీడీఓ కార్యాలయం ముందు సిపిఐ సిపిఎం నాయకులు మరియు రైతులతో కలిసి ధర్నా. శిథిల వ్యవస్థకు చేరిన రథశాల రథం 1000 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన వేణుగోపాలస్వామి దేవాలయం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి పండుగ వేడుకలు ఘనంగా.